హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కోకడా కలర్స్. హైదరాబాద్లో చిలుకూరి బాలాజీ టెంపుల్ సమీపంలో సుమారుగా 150 ఎకరాలలో ఎక్స్పీరియం ఇకో పార్క్ను నిర్మించారు. ఈ పార్క్ అనేది రోడ్డు పైనే ఉంటుంది. మనకి ఎంట్రన్స్లోనే వాళ్ళ యొక్క ఆర్ట్ అనేది తెలిసిపోతుంది. ఇలాగ కొంచెం దూరం నడిచి వచ్చాక లెఫ్ట్ సైడ్ తిరిగితే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఈ టికెట్ కౌంటరే ఒక పెద్ద బిల్డింగ్లో పెట్టారు. లోపల సిట్టింగ్ అనేది ఉంటుంది. మనం అక్కడ కూర్చుంటే డిస్ప్లే మీద ఈ ఇకో పార్క్లో ఏమేమి చూడాలి అనేది డిస్ప్లే చేస్తారు. అక్కడ కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకా టికెట్ విషయానికి వస్తే మనకి వీక్ డేస్లో ఒక రేటు, వీకెండ్స్లో ఒక రేటు ఉంటుంది. అలాగే కొన్ని స్పెషల్ డేస్లో టికెట్ మీద డిస్కౌంట్ ప్రైస్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. మనకి ఎంట్రన్స్లోనే బగ్గీస్ ఉంటవి. ఎవరైనా నడిచి చూడాలంటే చూడొచ్చు, లేదు నడవలేని వాళ్ళకి మాత్రం ఇలాగ బగ్గీస్ అనేవి ఉంటాయి. కానీ దానికి మనిషికి 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అంటే అందరం అనుకుంటాం కదా 150 ఏకర్స్ అంటే మనం తిరగలేం కదా అని చెప్పేసి. కానీ ఇది మెయిన్గా 5 పాయింట్స్ కింద డివైడ్ చేశారండి. ఈ 5 పాయింట్స్లోనే వాళ్ళంతా కూడా ఇది డెవలప్ చేయడం జరిగింది. ఈ ఫస్ట్ పాయింట్ మాత్రం కొంచెం దూరం ఉంటుందండి. తర్వాత నుంచి అంతా కూడా ఉన్న పాయింట్స్ అన్నీ కూడా నియర్ బై చాలా పక్క పక్కనే ఉంటాయన్నమాట. ఈజీగా మనం నడవగలం. మరీ నడవలేని వాళ్ళు మాత్రమే బగ్గీస్ అనేది బుక్ చేసుకోండి, ఎందుకంటే ప్రైస్ అనేది కొంచెం హైలో ఉంది కాబట్టి. చూడండి, ఎంట్రన్స్లోనే మనకి రకరకాల ట్రీస్, వాటిని ఆ చైర్స్ కింద న్యాచురల్గా ఎలా ఉన్నాయో అసలు వీటిని చూస్తుంటే చాలా వావ్ అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ కూడా వీళ్ళు ఒక 85 దేశాల నుంచి సుమారుగా 25,000 రకాల మొక్కల్ని తెచ్చి ఇక్కడ డెవలప్ చేయడం జరిగిందటండి. మామూలుగా ఇక్కడ చూడండి, ఇలా చూస్తే ఇవి ఏంటో ఇలాగా ఓకే అనుకుంటాం, కానీ ఇవి ఎంత కాస్ట్లీ ఉంటాయో తెలుసండి. వీటన్నిటిని కూడా సేకరించి ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం అంటే వాళ్ళకి చాలా ఆర్ట్ ఉండాలి, చాలా ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా న్యాచురల్ స్టోన్స్. ఈ న్యాచురల్ స్టోన్సే మనకి డైనింగ్ లాగా, సిట్టింగ్ చైర్స్ లాగా ఎలా ఉన్నాయో, ఈ ప్రకృతి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, నేచర్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఇలాంటివి అంటే ఎంత కాస్ట్ ఉంటవి, ఇవి ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తారు అన్న ఒక ఐడియా ఉంటే మాత్రం అయ్యో ఇది ఇక్కడి నుంచి తెప్పించారా, ఇది ఇంత కాస్ట్ ఉంటుంది వావ్ అని చెప్పేసి అనిపిస్తుంది. తెలియని వాళ్ళకి మాత్రం ఏదో వెళ్ళామా ఓకే ఇది ఇట్లా ఉంది అని మాత్రమే అనిపిస్తుందండి. ఇక్కడ బగ్గీస్ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం వాళ్ళు మనకి ఒక పాయింట్ దగ్గర దింపేసి వాళ్ళు వెళ్ళిపోతారు. బగ్గీస్ అనేవి అలా తిరుగుతూనే ఉంటాయండి. మనం అదంతా చూసుకుని బయటకు వచ్చేసరికి రెడీగా బగ్గీస్ అనేవి ఉంటవి. మళ్ళీ వాళ్ళు సెకండ్ పాయింట్ దగ్గర డ్రాప్ చేసేస్తారు. ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు అండి. మామూలుగా మనం మార్నింగే వెళ్ళిపోవాలేమో 150 ఏకర్స్ కదా అని చెప్పేసి అనుకుంటాం, కానీ ఇంకా పూర్తిగా డెవలప్ చేయలేదండి. డెవలప్ చేస్తూ ఉన్నారు. మనకి ఇంత పీస్ఫుల్గా తిరిగినా 3 to 4 అవర్స్ అయితే సరిపోతుంది. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ చేయడానికి ఫంక్షన్ హాల్స్, ఆడిటోరియంస్, అలాగే స్టే చేయడానికి రూమ్స్, ఇంకా ఆర్టిఫిషియల్ బీచ్ ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. ఇది మన ఇండియాలోనే అతిపెద్ద ఎకో పార్క్ అటండి. ఇన్ని ప్లాన్స్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలంటే దీంట్లో వాళ్ళ శ్రమ ఎంత ఉంటుందో కదా. అలాగే కళల మీద కూడా ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ నేచర్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఇలాంటి పార్క్స్ని బిల్డ్ చేయగలరండి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ఆ మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలంటే మన వెదర్కి సెట్ అవుతున్నాయా లేదా అని చూసుకోవాలి. అలాగే వాటిని జాగ్రత్తగా చూసుకుంటున్నారా లేదా అని చెప్పేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఉండాలి. లేకపోతే ఇంత శ్రమ, ఇంత డబ్బు కూడా వృధా అయిపోతుంది. మామూలుగా మనకి హాలిడేస్ వచ్చాయంటే ఎక్కడికి వెళ్దాం అనుకుంటూ ఉంటాం. ఇలా కొత్తగా ఏదైనా పెట్టారు అంటే అది చాలా బాగుందంట, ఒకసారి చూసి వద్దామని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ వీటి యొక్క వాల్యూ తెలిసిన వాళ్ళకి ఇలా తిరిగి చూస్తే వావ్ అనిపిస్తుందండి. లేదు అంటే ఓకే వెళ్ళామా, చూసామా, అక్కడ మొక్కల ప్లాంట్స్ చాలా బాగున్నవి అని చెప్పేసి అనుకుంటాం, అంతే అండి. దీన్ని పెట్టడానికి ఆ ఓనర్ గారు 6.5 years కష్టపడితే కానీ మనకి ఇలాంటి పార్క్ అనేది ప్రిపేర్ అవ్వలేదండి. 6.5 years ఆయన ఎంత టైము, ఎంత మనీ దీని మీద స్పెండ్ చేసి ఉంటారో చూడండి. మన ఇంట్లో చిన్న మొక్క పెట్టుకునే 10 సార్లు చూసుకుని మురిసిపోతూ ఉంటాం. అలాంటిది ఇన్ని వేల మొక్కల్ని ఇక్కడ పెంచడం అంటే మామూలు విషయం కాదు. లోపల రెస్టారెంట్లు కూడా ఉన్నవి, అలాగే చిన్న చిన్న స్నాక్స్ స్టాల్స్ కూడా ఉన్నవండి. సో ఫుడ్కి అయితే ఏమీ ఇబ్బంది ఉండదు.
ఇక్కడ ఇది చూసారా ఎలా ఉన్నాయి ఈ ట్రేస్. ఇక్కడ పిల్లలైతే హైడ్ అండ్ సీక్ ఆడుకోవచ్చండి. మనకి వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ చాలా దగ్గరగా ఉంటవి ఈ ట్రేస్ అన్నీ. ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా, అంటే ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ఆ ఫ్లవర్స్ అనేవి ఇంకా పెట్టలేదనమాట. ఫ్రంట్ రెండిట్లోని ఇలా ఫ్లవర్స్ అనేది పెట్టారు. సో అక్కడ మనం ఫొటోస్ తీయించుకుంటే మాత్రం చాలా బాగా వస్తుందండి. ఫోటో లవర్స్కి అయితే చాలా బోల్డ్ అనే ఫొటోస్ తీసుకోవచ్చండి. ఎందుకంటే ఒకదానికొకటి సంబంధం ఉండదు. ప్రతిదీ కూడా చాలా న్యాచురల్గా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బుద్ధ విగ్రహం పైన అంత పెద్ద ట్రీ అనమాట. ప్రతిదీ మనం కూడా అంటే ఇంట్రెస్ట్ ఉంటే చాలా ఆస్వాదించగలం. ఇక్కడ 5 పాయింట్స్ కూడా ఒక పాయింట్కి ఒక పాయింట్ సంబంధం ఉండదన్నమాట. ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క వెరైటీ లాగా ఉంటుంది. మనకి ప్రతీదీ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. అక్కడ కనిపించే ఆ శిల్పాలు కానీ, అక్కడ ప్లాంట్స్ కానీ చాలా న్యాచురల్గా ఉంటవి. అలాగే దాంట్లో ఏదో ఒకటి మనకి కొత్తదనం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మ్యాక్సిమం నేను మొత్తం అంతా కవర్ చేయడానికి ట్రై చేశాను. మనకి ఇలాంటి ప్లాంట్స్ ఈ వాతావరణం అంతా వీడియోలో ఓకేగానే పడుతుందండి. అదే మనం డైరెక్ట్గా చూస్తే చాలా మంచి ఫీల్ వస్తుంది. ఇలాంటివి చెప్పినా అంత ఫీల్ రాదు. ఇలా వీడియోస్లో చూసినా కూడా మనకి పెద్దగా అంత అనిపించదు. ఎందుకంటే ఇలాంటివి డైరెక్ట్గానే చూడాలి. డైరెక్ట్గా చూడడం వల్ల ఆ ఫ్లవర్స్ దాంట్లో ఆ కలర్స్ అన్నీ కూడా మనకి డైరెక్ట్గా మన కళ్ళని అట్రాక్ట్ చేస్తాయి కనుక ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ గేమింగ్ జోన్ కూడా ఉందండి. ఎవరైనా గేమ్స్ ఆడాలి అనుకున్న వాళ్ళకి మంచి టైం పాస్ అవుతుంది.
ఇవన్నీ చూసుకుని వెళ్ళిపోతూ ఉంటే మనకి ఎంట్రన్స్ దగ్గర మెజిషియన్ కూడా ఉన్నాడండి. కాసేపు ఆ ఎంటర్టైన్మెంట్ కూడా అవుతుంది. మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.